హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిరి కుక్ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే ఉగ్గాని రెసిపీ అందరికీ తెలిసిందే. బట్ మా స్టైల్లో నేను ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకుంటాను 10 మినిట్స్లో అనేది చూపిస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు 2 ఉల్లిపాయలు, ఒక బాగా పండిన టమాటో, అలానే 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు. మీ కారంని బట్టి తీసుకోండి. వీటన్నిటిని సన్నగా ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. తర్వాత బొరుగులు తీసుకోవాలి. నేను ఇక్కడ 100 గ్రామ్స్ వరకు తీసుకుంటున్నాను. మీరు మీ క్వాంటిటీ మీ ఇంట్లో ఎంతమందికి చేస్తున్నారు అనే దాన్ని బట్టి తీసుకుంటే సరిపోతుంది. వీటిలోకి వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసుకొని ఒక 1 మినిట్ పాటు సోక్ చేసుకోవాలి. మరీ ఎక్కువ సోక్ చేసుకోకూడదండి. ఎక్కువ సోక్ చేసుకుంటే ఏమవుతుందంటే అది ముద్దగా అయిపోతుంది. కాబట్టి 1 నిమిషం పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా నానబెట్టుకొని మనం వాటర్ లేకుండా మొత్తం స్క్వీజ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే బొరుగులు మెత్తగా ఉంటాయి. అలానే బొరుగుల్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ కానీ శాండ్ కానీ వాటర్లోకి అంతా వచ్చేస్తుంది. చూసారా, ఇలా తీసుకోవాలి. తర్వాత ఇందులోనే ఉప్పు కలుపుకోవాలండి. బొరుగుల్లో ఉప్పు కలుపుకోవడం వల్ల ఉప్పు బాగా పడుతుంది బొరుగులకి, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నార్మల్గా మనం తిరుగుబాత వేసినప్పుడు పెట్టినామంటే ఉప్పు సరిగ్గా పట్టక అక్కడక్కడ ఉప్పు తగులుతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా చేసుకున్నారంటే ఈవెన్గా పడుతుంది. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకోండి. నూనె వేడయ్యాక ఇందులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, అలానే కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అలానే ఉల్లిపాయలని కూడా వేసుకొని ఒకసారి బాగా వేయించుకోవాలి. ఈ రెసిపీని మనం బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు, లంచ్గా చేసుకోవచ్చు. అలానే టైం లేనప్పుడు ఈవినింగ్ స్నాక్స్, రైనీ టైంలో, డిన్నర్ టైంలో, ఏ టైంలో చేసుకున్నా కూడా ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలానే మన టమ్మీ కూడా ఫుల్ అవుతుంది. తర్వాత టమాటోని కూడా వేసుకొని టమాటో మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. ఇందులోని కొద్దిగా పసుపును కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే మనం ఉప్పు వేసి పెట్టుకున్న బొరుగుల్ని కూడా వేసుకునేసి అన్నిటినీ బాగా కలుపుకోవాలి. మనం చేసుకున్న మసాలా అంతా కూడా బొరుగులు పట్టేలాగా వేయించుకోవాలి. ఈ రెసిపీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సింపుల్గా ఉంటుంది అండ్ మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూసారంటే ఇలా బాగా కలుపుకున్నాను. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక గుప్పెడు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు ఇలా లాస్ట్లో వేసుకోవడం వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. అలానే ఒక హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకోవాలి. లెమన్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఉగ్గానీలో. అన్నిటినీ బాగా కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఉగ్గాని అయితే రెడీ అయిపోతుంది. ఇందులో కాంబినేషన్గా కొందరు మిర్చి బజ్జీ తీసుకుంటారు. అలానే శనగపప్పు, ఎండు కొబ్బరి, అలానే ఎండుమిర్చి కూడా వేసి పౌడర్ వేసి చేస్తారు. బట్ నేను ఇక్కడ అదేం వేయట్లేదండి. మా పిల్లలు కూడా తినాలి కాబట్టి అలానే అందరికీ ఒకేలాగా చేశాను. అండ్ ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.